మనసులో మాట కార్యక్రమం ద్వారా మదర్స్ డే విషెస్ చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషోర్ గారికి, పావని గారికి ముందుగా నా ధన్యవాదాలు. అమ్మ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. పద్యం, పాట, లేదు ఒక కథ, ఒక నవల ఏం రాసినా అమ్మ గురించి చెప్పాలంటే ఆ ప్రేమ ఎప్పుడూ సో ఫ్రెష్. అయితే చిన్నప్పుడు మాకు ఈ ట్రెడిషన్స్ అంతా తెలియదు. మదర్స్ డే ఏంటి విచిత్రంగా అనుకునేవాళ్ళం. అయితే వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుందంటారు కదా. ఆ ఫిలాసఫీలో చూసుకుంటే కనీసం అమ్మ గురించి ఒక్కరోజైనా పూర్తిగా తలుచుకోవడం కరెక్టేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఏ అవసరం వచ్చినా ఫస్ట్ మనం డిపెండ్ అయ్యేది, తర్వాత మనం ఎప్పుడు లేట్గా మర్చిపోయేది అమ్మనే చెప్తాను నేను. అయితే మా అమ్మ గురించి నేను మాట్లాడాలంటే తను నాకు చాలా చాలా నేర్పించిందండి. ఇప్పుడు మీ అందరితో పాటు తను కూడా ఏ లోకాల్లో ఉన్నా వింటూ ఉంటుంది. అయితే నాకు మా మమ్మీ నేర్పించింది సెల్ఫ్ అవేర్నెస్ అండ్ దెన్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఇంకా నేను చాలా చెప్పొచ్చు, నా టైం సరిపోదు ఇక్కడ. సెల్ఫ్ అవేర్నెస్ ఏంటంటే నాకు చెప్పేది, శాంతమ్మ నీ కంటి నుంచి కారే ప్రతి ఒక్క కన్నీటి బొట్టు ఖరీదైందై ఉండాలని చెప్పేది. దిస్ ఈజ్ లిటరలీ హర్ వర్డ్స్. దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా నేను ఏదైనా దేని గురించైనా బాధపడాలనుకున్నా, ఒక సబ్జెక్ట్ కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు, లేదు వేరే ఏదైనా అవకాశం కావచ్చు, వేరే ఇంకేదైనా కావచ్చు, బహుమతి కావచ్చు, దాని గురించి నేను కూర్చుని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పేది. ఎలా అంటే, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఆఫ్ యువర్ టియర్స్? నిజంగా ప్రపంచం తలకిందులైపోయేంత బాధపడేంత విషయమా ఇది? కాదు. యు నో దట్ ఆల్రెడీ, దెన్ జస్ట్ లెట్ ఇట్ గో. ఆ ఒక విషయం ఇప్పటికీ నేను పాటిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఏంటి? ప్రతిరోజు మన పనులన్నీ చేసుకుంటాం. దెన్ వీ ఆల్ టయర్డ్, వీల్ గో టు బెడ్ కదా. ఆ తర్వాత వెన్ యూ లే డౌన్, అప్పుడు మనం ఒక ఏమంటారు చూసుకోవాలంట, తరచి చూసుకోవాలంట. ఏంటి ఇవాళ మొత్తంలో నేను చేసిన మంచి పని ఏంటి, చెడు పని ఏంటి? ఒకవేళ ఏదైనా కొంచెం నువ్వు కనుక మంచి చేయగలిగితే దాన్ని నువ్వు ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతావు? ఒకవేళ పొరపాటు నువ్వు ఏదైనా చెడ్డ పని చేసుంటే దాన్ని వంతుగా నువ్వు ఎలా రెక్టిఫై చేసుకోగలుగుతావు? ఇవి రెండు కనుక నువ్వు చేయగలిగితే యూ విల్ బీ హ్యావింగ్ ఎ పీస్ఫుల్ స్లీప్ అని చెప్పింది. ఇంకా చాలా చెప్పింది, బట్ నా టైం సరిపోదు చెప్పడానికి, టైం పర్మిట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్.